ఇక్కడ మనకి p of x ఈక్వల్స్ టు x² మైనస్ 6x ప్లస్ 9 అనేది ఇచ్చారు. అయితే p of 2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. x బదులు మనకి ఏముంది, ఇక్కడ 2 ఉంది. అంటే x ప్లేస్లో ఏం పెడతాం, 2. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2² మైనస్ 6 ఇంటూ 2 ప్లస్ 9. అంటే 2² అంటే 4 మైనస్ 6 2 12 ప్లస్ 9. 9 4 ఎంత, 13 మైనస్ 12 ఈక్వల్స్ టు 13 నుంచి 12 తీస్తే 1. దేర్ఫోర్ ఆన్సర్ ఎంత, 1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x² మైనస్ 5x మైనస్ 6 అనే పాలినామియల్ ఇచ్చారు. అయితే p ఆఫ్ 1 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. p ఆఫ్ x వాల్యూ ఎంత ఇచ్చారు, x² మైనస్ 5x మైనస్ 6. ఇప్పుడు మనం p ఆఫ్ 1 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. x ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది, 1. అంటే ఇక్కడ x ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, 1. అంటే x అంటే 1. 1² మైనస్ 5 ఇంటూ 1 మైనస్ 6. 1² అంటే 1 మైనస్ 5 ఇంటూ 1 5 మైనస్ 6 ఈక్వల్స్ టు 1 మైనస్ 11. 1 మైనస్ 11 అంటే మైనస్ 10. సో ఆన్సర్ ఎంత, మైనస్ 10. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, p ఆఫ్ x ఈక్వల్స్ టు kx² ప్లస్ 4x ప్లస్ 2 అని ఇచ్చారు. p ఆఫ్ 1 వాల్యూ ఎంత, 7 అని ఇచ్చారు. ఇక్కడ మనకి p ఆఫ్ 1 అనేది 7 ఇచ్చారు. దీన్ని యూజ్ చేసి కూడా మనం p ఆఫ్ 1 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి k వాల్యూ అనేది తెలియదు కాబట్టి మనం ఈ ఈక్వేషన్ యూజ్ చేసి p ఆఫ్ 1 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ x ప్లేస్లో ఏముంది, 1. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, k ఇంటూ x అంటే 1 కదా, 1² ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ 2. k ఇంటూ 1² అంటే k ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1 4 ప్లస్ 2. k ఇంటూ 1 అంటే k ప్లస్ 4 ప్లస్ 2 అంటే 6. ఇక్కడ p ఆఫ్ 1 ఎంత వచ్చింది, k ప్లస్ 6. p ఆఫ్ 1 ఎంత ఇచ్చాడు, 7. ఇది p ఆఫ్ 1, ఇది p ఆఫ్ 1. ఈ రెండు ఈక్వల్ చేసుకోవచ్చా, అంటే k ప్లస్ 6 ఈక్వల్స్ టు 7 అని రాసుకోవచ్చు కదా. k ఈక్వల్స్ టు ఈ ప్లస్ 6 అటెప్కి వెళ్తే మైనస్ 6 అవుతుంది. a ఈక్వల్స్ టు 7 మైనస్ 6 ఎంత అవుతుంది, 1. సో k వాల్యూ ఎంత, 1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే t ఆఫ్ m ఈక్వల్స్ టు m² మైనస్ 3m ప్లస్ 1 అనే పాలినామియల్ ఇచ్చారు. అయితే p ఆఫ్ -1 ప్లస్ p ఆఫ్ 1 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనం p ఆఫ్ -1 ప్లస్ p ఆఫ్ 1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి p ఆఫ్ -1 విడిగా p ఆఫ్ 1 విడిగా ఈ పాలినామియల్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ p ఆఫ్ -1 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ m ప్లేస్లో ఎంత ఉంది, -1. అంటే ఈ ఈక్వేషన్లో m ప్లేస్లో ఏమి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, -1. m అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ m అంటే -1 ప్లస్ 1. -1 హోల్ స్క్వేర్ అంటే మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, -1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ -1 హోల్ పవర్ 2 అనేది ఏంటి, ఈవెన్ నెంబర్, ఎందుకంటే 2 టేబుల్లో పోతుంది కాబట్టి. సో ఇక్కడ ఏమొస్తుంది, 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3 ప్లస్ 1 ఈక్వల్స్ టు 3 ప్లస్ 1 4. 4 ప్లస్ 1 5. దేర్ఫోర్ p ఆఫ్ -1 ఎంత వచ్చింది, 5. ఇప్పుడు p ఆఫ్ 1 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ m ప్లేస్లో ఎంత ఉంది, 1. అంటే m ప్లేస్లో ఎంత పెట్టుకోవచ్చు, 1. 1 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 1. 1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ 3 1s are 3 ప్లస్ 1 అంటే 2 మైనస్ 3 ఈక్వల్స్ టు -1. p ఆఫ్ 1 ఎంత వచ్చింది, -1. p ఆఫ్ -1 ప్లస్ p ఆఫ్ 1 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ p ఆఫ్ -1 ఎంత వచ్చింది, 5 ప్లస్ p ఆఫ్ 1 ఎంత వచ్చింది, -1 ఈక్వల్స్ టు 5 ప్లస్ ఇంటూ మైనస్ -1 ఈక్వల్స్ టు 5 -1 అంటే 4. దేర్ఫోర్ ఆన్సర్ ఎంత, ఇది 4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x పవర్ 4 ప్లస్ 2x³ మైనస్ 7x² మైనస్ 2x ప్లస్ 6 అని ఇచ్చారు. అండ్ p ఆఫ్ x బై q ఆఫ్ x వాల్యూ ఇచ్చారు, x² ప్లస్ 2x మైనస్ 6. అయితే q ఆఫ్ x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనకి ఏమి ఇచ్చారు, p ఆఫ్ x బై q ఆఫ్ x ఈక్వల్స్ టు
మనం r(x) అనుకుందాం. అంటే p/x/q/x = r(x) అవుతుంది. ఈ q(x) అనేది ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒకటి అంటున్నారు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? p(x) = q(x) ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటుకి వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది, అంటే q(x) × r(x) అని రాసుకోవచ్చు. ఈ q(x) ప్లేస్లో ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ ఆన్సర్ కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం p(x)కి ఈక్వల్ అవుతుందో లేదో చూసుకుందాం. p(x) అంటే వాల్యూ ఎంత? x⁴ + 2x³ - 7x² - 2x + 6 = q(x) అంటే మనకు వాల్యూ తెలుసా? తెలీదు. ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేద్దాం. x + 1 × r(x) అంటే ఇది x² + 2x - 6. ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తే మనకు ఆన్సర్ అయితే, లేకపోతే సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. = x × x² ప్లస్ x × 2x ప్లస్ ఇంటూ మైనస్ x × 6 ప్లస్ 1 × x² ప్లస్ ఇంటూ ప్లస్ 1 × 2x ప్లస్ ఇంటూ మైనస్ 1 × 6 = x × x² అంటే x³ ప్లస్ x × 2x అంటే 2x² మైనస్ x × 6 అంటే 6x ప్లస్ 1 × x² అంటే x² ప్లస్ 1 × 2 అంటే 2x మైనస్ 1 × 6 అంటే 6. ఇక్కడేమో మనకి x³ వచ్చింది, ఇక్కడేమో మనకి x⁴ ఉంది. ఇంకా x⁴ రావడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? లేదు. సో ఆన్సర్ అనేది ఇది కాదు. ఇలా కాకుండా డైరెక్ట్గా మనం x + 1ని చూసి డైరెక్ట్గా ఈ వాల్యూ కాదని చెప్పేయచ్చు. ఎందుకంటే x × x² మల్టిప్లై చేస్తే మనకి x³ వస్తుంది కానీ x⁴ రాదు. సో ఆన్సర్ ఇది కాదు. అలాగే ఇది కూడా x వాల్యూ కాబట్టి x × x² మల్టిప్లై చేస్తే x³ వస్తుంది కానీ x⁴ రాదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో థర్డ్ ఆప్షన్ అనేది మనం చెక్ చేయాలి. సో థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? x² - 1 ఇది q(x). r(x) అంటే ఎంత? x² + 2x - 6. రెండాటిని మల్టిప్లై చేద్దాం. x² × x² ప్లస్ x² × 2x ప్లస్ ఇంటూ మైనస్ x² × 6 మైనస్ ఇంటూ ప్లస్ -1 × x² మైనస్ ఇంటూ ప్లస్ -1 × 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 × 6 = x² × x² అంటే x⁴ ప్లస్ x² × x అంటే x³ ఇంటూ 2x³ మైనస్ 6x² మైనస్ 1 × x² అంటే x² మైనస్ 1 × 2x అంటే -2x ప్లస్ 6. దీన్ని ఎలా రాసుకోవచ్చు? x⁴ ప్లస్ 2x³ మైనస్ 6x² మైనస్ x² అంటే -7x² మైనస్ 2x ప్లస్ 6. సో ఇది దీనికి మ్యాచ్ అవుతుందా? x⁴ ప్లస్ 2x³ మైనస్ 7x² మైనస్ 2x ప్లస్ 6కి మ్యాచ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏంటి? x² - 1. ఇక్కడ మనకి 2x + 1 అనే పాలినామియల్ ఇచ్చాడు. అయితే p(-1/2) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ x ప్లేస్లో ఏముంది? -1/2. ఇక్కడ x ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? -1/2. 2 × -1/2 + 1 2 క్యాన్సిల్ -1 + 1 అంటే 0. సో p(-1/2) ఎంత వచ్చింది? 0. ఇక్కడ మనకి p(x) = x² - 3x + 2 అనే పాలినామియల్ ఇచ్చాడు. అయితే p(0) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ x ప్లేస్లో ఏముంది? 0. అంటే ఇక్కడ x ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? 0. 0² - 3 × 0 + 2 0² అంటే 0 -3 × 0 అంటే 0 + 2 అంటే ఏమొచ్చింది? 2 వచ్చింది. సో మన ఆన్సర్ ఎంత? 2. ఇక్కడ మనకి p(x) = x² - 5x - 6 అనే పాలినామియల్ ఇచ్చారు. అయితే p(-3) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. x ప్లేస్లో ఏముంది? -3 అంటే x బదులు -3 అని రాసుకోవచ్చు కదా. -3² - 5 × -3 - 6 -3² అంటే -3 × -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 = 15 -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 = 9 ప్లస్ 15 -6 9 + 15 అంటే 24 - 6 24 - 6 అంటే 18. సో మన ఆన్సర్ ఎంత? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? p(x) = x² అనే పాలినామియల్ ఇచ్చారు.
అయితే P(1) + P(2) + P(3) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ మూడు కలిపి ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఫస్ట్ P(1) ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత P(2), తర్వాత P(3) ఫైండ్ అవుట్ చేసి ఆ 3ని యాడ్ చేద్దాం. ఫస్ట్ P(1) ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది 1, ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకోవాలి 1² అంటే 1. నెక్స్ట్ P(2) ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఎక్స్ వాల్యూ ఎంత 2, ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టుకుంటాం 2² అంటే 4. నెక్స్ట్ P(3) ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఎక్స్ అంటే ఎంత 3, ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టుకుంటాం 3² అంటే 9. ఈ 3ని యాడ్ చేస్తే అప్పుడు మనకి P(1) + P(2) + P(3) వాల్యూ అనేది వస్తుంది. P(1) అంటే ఎంత 1 ప్లస్ P(2) అంటే ఎంత 4 ప్లస్ P(3) అంటే ఎంత 9. కలిపితే 9 + 1 10 + 4 14. సో మన ఆన్సర్ ఎంత 14. ఇక్కడ మనకి Px = 2x² + 3x - 5 అని ఇచ్చాడు. అయితే P(2) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. x అంటే ఎంత 2 అంటే x బదులు మనం ఏం వేసుకోవాలి 2 వేసుకోవాలి. 2 × 2² + 3 × 2 - 5 = 2 × 2² అంటే 4 + 3 2 = 6 - 5 2 4 = 8 ప్లస్ 6 - 5 అంటే 1 8 + 1 అంటే 9 అంటే P(2) వాల్యూ ఎంత 9. సో మన ఆన్సర్ ఎంత 9. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు Px = x² - 2x - 3 ఇచ్చారు. P(3) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ x బదులు ఏముంది 3 అంటే x ప్లేస్లో ఏం పెట్టుకుంటాం 3² - 2 × 3 - 3 3² అంటే 9 -2 3 = 6 -3 9 -6 - 3 అంటే -9 9 - 9 అంటే 0. సో ఆన్సర్ ఎంత 0. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు P(t) = t³ - 1 అనే పాలినామియల్ ఇచ్చారు. అయితే P(-2) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ t అంటే ఏమవుతుంది -2. సో ఇక్కడ t ప్లేస్లో మనం ఏం పెట్టుకుంటాం -2 హోల్ క్యూబ్ -1 -2 హోల్ క్యూబ్ అంటే -2 × -2 × -2 -1 -2 × -2 2 × 4 4 2 = 8 -1 -8 -1 అంటే -9. సో మన ఆన్సర్ ఎంత -9. ఇక్కడ మనకి Px = x³ - 2x + 3 అనే పాలినామియల్ ఉంది. ఆ పాలినామియల్కి x = 0 దగ్గర వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనం x వాల్యూ ఎంత పెట్టాలి 0 పెట్టాలి. 0 హోల్ క్యూబ్ - 2 × 0 + 3 0 హోల్ క్యూబ్ అంటే 0 -0 + 3 = 3 అంటే 0 దగ్గర ఈ పాలినామియల్కి వాల్యూ ఎంత 3. సో మన ఆన్సర్ ఏది ఇది. ఇక్కడ మనకి Px = 2x - 1 అనే పాలినామియల్ ఇచ్చారు. అయితే P(0) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ x ప్లేస్లో ఏముంది 0 ఇక్కడ x ప్లేస్లో ఏం పెట్టాలి 0 కాబట్టి 2 × 0 - 1 2 0 = 0 -1 = -1. సో ఆన్సర్ ఎంత -1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు Pm = m² - 3m + 1 అనే పాలినామియల్ ఇచ్చారు. P(1) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ m ప్లేస్లో ఏముంది 1 ఉంది. m ప్లేస్లో ఇక్కడ ఏం పెట్టుకోవాలి 1 1² - 3 × 1 + 1 1² అంటే 1 -3 1 = 3 + 1 = 2 - 3 2 - 3 అంటే -1. సో మన ఆన్సర్ ఎంత ఇది. ఇక్కడ మనకి పాలినామియల్ ఏమి ఇచ్చారు Px = x² - 3x - 4. ఈ పాలినామియల్కి x = -1 దగ్గర అంటే -1ని xలో సబ్స్టిట్యూట్ చేయాలి. x = -1 దగ్గర వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే -1ని xలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే -1² - 3 × -1 -4 -1² అంటే -1 హోల్ పవర్ ఈవెన్ ఎంత అవుద్ది 1 కాబట్టి 1 -(-) +3 1 = 3 -4 1 + 3 అంటే 4 4 - 4 = 0. సో మన ఆన్సర్ ఎంత 0.